నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెంట్ రోజు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇదే సమయంలో అటు కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్ఫిడెన్స్ లెవెల్ రోజుకు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 18 నెలల కాలంలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దానికి ఒక హనీమూన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ హనీమూన్ పీరియడ్ సమయంలో వాళ్ళు నిలదొక్కుకోవాలి, సంక్షేమ పథకాల కోసం డబ్బులు తీసుకురావాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన కూడా దాదాపుగా ఒక 12 నెలలు అంటే సంవత్సర కాలము కూటమి ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత ఉన్నా కూటమి ప్రభుత్వం పైన ఆయన ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే హనీమూన్ పీరియడ్ ముగిసిందో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా అటు కూటమి ప్రభుత్వాన్ని అటాక్ చేసే స్టేజ్కి వచ్చేసారు. ఎందుకంటే ఈ 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపులు ఏవి చూసుకున్నా సరే అటు వైసీపీ క్యాడర్ మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వెళ్ళినా లేదంటే రైతులని గిట్టుబాటు ధర లేదని వాళ్ళని కలవడానికి వెళ్ళినా చూస్తే కనుక మనము ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అటు విశేష స్పందన వస్తుంది. రీసెంట్గా పీపీపీ విధానం పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒకే ఒక పిలుపు ఇచ్చారు. ఏంటి? ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక్క పిలుపు మేరకు టోటల్గా గ్రౌండ్ లెవెల్ మొత్తం పార్టీలకు అతీతంగా కలిసి వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇటు కూటమి ప్రభుత్వం పైన అటాక్ స్టార్ట్ చేశారనే దానికి ఇదొక నిదర్శనం. అయితే ఈ 18 నెలల కాలంలో అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఏంటంటే విశాఖపట్నంలో రిషికొండ లాంటి ఒక కొండ ప్రకృతి వనరులను ఒక బోడిగుండులాగా మారుస్తూ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం తన సొంతం కోసం విలాసవంతమైన భవనాలు కట్టారు అని చెప్పి తీవ్ర ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ని రోజులు కాస్త ఆ సమయం ఇచ్చినప్పటికీ కూడా రీసెంట్గా ఆయన మాట్లాడుతూ రిషికొండ ఏదైతే భవనం ఏర్పాటు చేశామో ఆ భవనం అనేది ఇక్కడ విశాఖపట్నానికి ఒక తలమానికంగా నిలిచిపోయింది. అక్కడ రేపొద్దున ట్రంప్ వచ్చినా పుతిన్ వచ్చినా లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళినా రాష్ట్రపతి వచ్చినా లేదంటే ఏ కేంద్ర మంత్రులు వచ్చినా ప్రధాని వచ్చినా సరే అక్కడ రిషికొండలో వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడానికి సకల సౌకర్యాలతో కలిపి ఒక భవంతిని నేను నిర్మించాను. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెబుతూనే 300 కోట్ల రూపాయలు పెట్టి ఒక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏముంది? నేను చేసింది ఒక భవనము, ఒక స్టాచ్యూ అక్కడ తలమానికంగా నిలిచిపోయింది. కానీ ఈ 300 కోట్ల రూపాయలకు లెక్కలెక్కడున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా ఈ రిషికొండ భవనానికి సంబంధించి ఆయన బహిర్గతమయ్యారు. సో కూటమి ప్రభుత్వం ఇక్కడ డైలమాలో పడి నిజంగానే ఒక్కసారి వాళ్ళు కూడా పునరాలోచించుకుంటే గనక ఈ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగా అందరిలోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఆరోగ్య సూచికల కోసం అని చెప్పి తేవడంలో తప్పు లేదు. కానీ దానికోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక ఇదే చంద్రబాబు నాయుడు రిషికొండలో 500 కోట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించుకున్నారు. దాంతో 2 ప్రభుత్వ కాలేజీలు కూడా పూర్తయ్యాయి అని చెప్తున్నారు. మరి 2 ప్రభుత్వ కాలేజీలు 500 కోట్లతో పూర్తయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారని చెప్తున్నటువంటి 10 కాలేజీలు ఏమున్నాయో దానికి 2500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి కదా. మరి వీటిని ఎందుకు పూర్తి చేయట్లేదు? ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నము ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, కోస్టల్ ఏరియా ఉన్నటువంటి ఒక పోర్ట్ ఉంది, ఇక్కడ డేటా సెంటర్లు వస్తున్నాయి, ఇక్కడ ఐటీ హబ్గా మారుతుంది అని చెప్పి ఆయన అమరావతిని కాకుండా విశాఖపట్నాన్ని కనుక మెయిన్గా అక్కడి నుంచి పరిపాలనా సౌకర్యాలు చేస్తే కనుక ఆల్రెడీ డెవలప్డ్ మళ్ళీ 1000 కోట్ల రూపాయలు తెచ్చి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పి భావిస్తే అప్పుడు కాదు, అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారు, అమరావతిలోని భవనాలన్నీ కూడా శిథిలావస్థకు చేరిపోయాయి, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ భవనాలని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చెప్పారు. మరి ఇప్పుడు మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఇప్పుడు నారా లోకేష్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పదే చెప్తున్నది ఏంటంటే అక్కడ విశాఖపట్నం డెవలప్డ్ సిటీ, డెవలప్ అయ్యే సిటీ, అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్కి అది తలమానికంగా నిలుస్తుంది అని చెప్పారు. మరి అలాంటి ప్లేస్లోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండను ఏర్పాటు చేసింది, అలాంటి ప్లేస్లోనే కదా అటు డేటా సెంటర్ని తీసుకొచ్చింది. ఎందుకు కూటమి ప్రభుత్వం పదే జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి?
ఇక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా డైలమాలో పడిపోయారు. ఇక రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వచ్చినటువంటి ఈ పీపీపీ విధానం పైన కూడా చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో 1,04,00,000 పైచిలుకు సంతకాలు రావడం అంటే ఇది చాలా చిన్న విషయం ఏం కాదు. అలాగే ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఈ ఏదైతే ప్రజా వ్యతిరేకతనంతా కూడా అటు చంద్రబాబు నాయుడు కలెక్టర్ల పైన తోసేసే ప్రయత్నాలు కూడా చేశారు. క్రెడిట్ తనపైకి లేదంటే వ్యతిరేకత వస్తే ఇతరులపైకి తోసేయడం ఇటు చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్యగా మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ ఎలా స్టార్ట్ చేశారు అంటే అటు రైతులు కానీ రైతుల విషయంలో చూసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళని పరామర్శించడం జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి మొదటి విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా అటు రైతు సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే పాటుపడ్డారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే పాటుపడుతూ వచ్చారు. ప్రతి దాంట్లోనూ రైతులకు గతంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను అని భరోసా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రైతులకు భరోసా ఇవ్వడంలో ఇటు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఇక ఆస్తులని కూడబెట్టడం, ఆస్తులని సంపద సృష్టిస్తాము అని చెప్పి పదే పదే చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆస్తులను సంపద సృష్టి ఎలా ఉండండి వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం కూడబెట్టుకుంటున్నారు. దీంట్లో ఎక్కడ చూసినా సరే ఈ రీసెంట్గా వచ్చినటువంటి అన్ని సర్వే సంస్థలు ఈ 18 నెలల కాలంలోనే ఎన్ని సర్వే సంస్థలు రిలీజ్ చేసినా సరే దాదాపు 50,000 పైచిలుకు శాంపిల్స్తో చేసినటువంటి సర్వేల్లో కూడా ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన తీవ్ర వ్యతిరేకత నెలకొంది అని చెప్పి ఆ సర్వే సంస్థలే చెప్తున్నాయి. సో ఇక్కడ చంద్రబాబు సపరేట్గా సర్వే సంస్థల ద్వారా చేయించుకున్న దానిలో కూడా ఎమ్మెల్యేల పనితీరు లేదు, సరిగ్గా లేదు, మంత్రులు సరిగ్గా ఫైల్స్ ఏవి సంతకాలు జరగట్లేదు, ఫైల్స్ మూవ్ అవ్వట్లేదు అని చెప్పి ఆయనే క్యాబినెట్ మీటింగ్లో చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రజల్లో ఎంత రకమైనటువంటి అసంతృప్తి పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఇప్పుడు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతాము అని చెప్పి ఆయన చెప్పగలుగుతున్నారు అన్నా, లేదంటే మెడికల్ కాలేజీలు ఎవరైనా సరే సొంతం చేసుకుంటే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తానని ఆయన చెప్పగలుగుతున్నా 2029లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము అనే ఒక కాన్ఫిడెంట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఇప్పుడు ఆ కాన్ఫిడెంట్ కూటమి నేతల్లో పూర్తిగా సన్నగిలింది. ఒక వ్యక్తిని ఎదుర్కోలేక, ఒక పార్టీని ఎదుర్కోలేక అంతా 3 పార్టీలు కుమ్మక్కైపోయి రాష్ట్రంలో ఈవీఎంలు తోడ్పాటు చేసినా లేదంటే ప్రజల్లో నుంచి వచ్చినా కూడా దాదాపుగా 3 పార్టీలు కలిస్తే కానీ 50% ఓటు బ్యాంకు సాధించలేకపోయారు. ఒకే ఒక్క వ్యక్తి 40% ఓటు బ్యాంకు సాధించారు. ఇప్పుడు ఇదే పరిపాలన కనుక కూటమి ప్రభుత్వం ఇంకొక 3 సంవత్సరాల కాలం చేస్తే కనుక రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మరింత పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 బడ్జెట్లు అటు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రభుత్వం ఇచ్చినా కూడా దాంట్లో సూపర్ 6 సూపర్ హిట్ హామీలు అన్నా కూడా ఏ హామీ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు అన్న అసంతృప్తి ఖచ్చితంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి సమయంలో కూడా హామీలు ఇచ్చిన హామీలని నెరవేర్చడమే కాకుండా కొత్త హామీలను కూడా నెరవేర్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మేము ప్రశాంతంగా పడుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ ఇటు ప్రజల్లోనూ వచ్చింది. అదే కాన్ఫిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా కనిపిస్తుంది. 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాను అని ఆయన చెప్పడం చూస్తుంటే కనుక కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అనడానికి చాలా 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 అవకాశాలు ఉన్నాయి.